బాసుగాడు మాత్రం మెల్లగా ఆడు అనుకున్నట్టుగా ఆడి పాపం లైన్లో ఎంటండు. పాపం కల్పన మాత్రం అభికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంది. దీనికేమో ఆడిపిచ్చి ఆడికేమో చదువుపిచ్చి. ఇక మా రాహుల్ గడు అంతవా వీడి పిచ్చి పిచ్చి టూర్లు మనిషికి వినిపించి దాన్ని ఇంప్రెస్ చేయడానికి దాన్ని బుర్ర పిచ్చెక్కించేవాడు. వీళ్ళ నాయన ఇంకా పిచ్చోడు. వీడేదో బీకామ్ లో ఫిజిక్స్, బీటెక్ లో సివిక్స్ కలిపి ఒకేసారి చదివేస్తున్నట్లుగా అడిగినంత డబ్బు ఇచ్చేసేవాడు. ఆ డబ్బును మేము ఖర్చు పెట్టడానికి చాలా ప్లాన్ వేసి వీకెండ్ లో గోవా బీచ్ల్లో మసాజులు, పబ్బులు, మబ్బుల్లో తేలేవాడు. కథ బాగా సాగుతుందన్న టైంలో కష్టాలు మొదలైనాయి. ఎందుకు వస్తారే కాలేజీకి? క్యాంటీన్లో కబుర్లు చెప్పడానిక? ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడానిక? నీ బిల్డప్ చూస్తుంటే ఏ కార్పొరేటర్ కొడుకువా అనుకున్నా. కార్పెంటర్ కొడుకువా? మా ప్రిన్సిపల్ ఏమో మా మాస్గాడు వాళ్ళ నాన్న ముందే పాప మాట కుక్క దొబ్బులెట్టాడు. మా గిటార్ గాడేమో 3 సంవత్సరాల నుంచి ఒక్క పరీక్ష కూడా రాయకంట రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు సంగతి నాన్నకు తెలిసిపోయా. ఇప్పుడు చూడు ఏటవుతుందా. హే డాడ్, వాట్సాప్? మీ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. అంటే డాడ్ అది అంటే రేయ్, ఈ 3 years లో నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ని ఎందుకు అడగలేదో తెలుసా? అడిగితే నిన్ను అనుమానించినట్టు అవుతుందని. కానీ నువ్వు ఎగ్జామే రాయకుండా నన్ను అవమానించావురా. జీవితంలో నీ మీద కోపమే రాదనుకున్నా, కానీ ఇప్పుడు నీ మీద అసహ్యం వేస్తుంది. మీ అమ్మ చనిపోయాక అడగకుండానే అన్నీ ఇచ్చాను, అవసరానికి మించిన డబ్బు ఇచ్చాను. అదేరా నేను చేసిన తప్పు. ఇంతలా నమ్మిన నన్ను ఎంతలా మోసం చేశావురా? రేయ్, నీ మొహం నాకు చూపించకో. పోరా బయటికి. డాడ్, పోరా పోరా బయటికి. పోరా, నడు. పోరా బయటికి. పోరా బయటికి. పోరా బయటికి. హాయ్ హాయ్ రాజా. ఎవడాడు? ఓహ్, తనా ధన, నా ఫ్రెండ్. మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, అసలు అవ్వట్లేదంటే. ఓ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ, చూసుకోలేదు. మూడ్ ఆఫ్ అయిపోద్దని మధ్యలో స్విచ్ ఆఫ్ చేసావా? ఏయ్, ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ బైక్ ఏంటి, వాడేంటి, ఆ హగ్ ఏంటి? నా ఇష్టం. మా డాడీ నన్ను అడగరు, నువ్వెవడివి నన్ను అడగడానికి? నిన్ను చేసుకోపోయేవాడిని. అబ్బచ్చా, ఇంకేమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడేంటి, ఫలానా కార్పెంటర్ కొడుక్కి కార్పొరేటర్ కూతురికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి పెళ్లి కార్డులు వేయించి ఊరంతా పంచమంటావా? అదేంటి సోని అలా మాట్లాడుతున్నావు? వాడెంతో నువ్వు అంతే. నేనందరితోనూ ఇలాగే ఉంటాను. అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీకి అర్థమైనట్లేదు. కానీ దీన్నే నువ్వు లవ్ అనుకుంటే ఐఎమ్ సారీ. బై ద వే, నీకు చెప్పలేదు కదూ, మా డాడ్ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. సో గుడ్ బై.